పెరిగిన చార్జెస్ మీకు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే డెఫినెట్‌గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మేము ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్‌కెళ్ళాలి కాబట్టి. సో, ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళకి ఆల్రెడీ ప్రాఫిట్స్ ఉండే ఉంటాయి. మేము ఆల్రెడీ ఉన్న సీట్స్ కంటే ఎక్స్‌ట్రా పర్సన్స్ ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళ కెపాసిటీ కంటే ఆల్రెడీ ఎక్కువనే ఉంటున్నాం. సో, ఆల్రెడీ వాళ్ళకి ప్రాఫిట్స్ ఉన్నాయి. ప్రాఫిట్స్ ఉన్నప్పటికీ వాళ్ళెందుకు పెంచుతున్నారు అనేది ఒక క్వెషన్ ఉంది నాకు. బట్ తెలీదు. ఇంకా వాళ్ళు పెంచితే మేమేం జేయలేం. జస్ట్ యాక్సెప్ట్ జేయడం మాత్రమే. క్వశ్చన్ చేసే ఆప్షన్ ఉంటే మీరేం క్వశ్చన్ చేస్తారా హైదరాబాద్ మెట్రోని? అదే ఇప్పుడు ప్రాఫిట్స్ ఆల్రెడీ మీకు ఉన్నాయి. ఆల్రెడీ మోర్ దెన్ కెపాసిటీ ఓవర్‌లోడెడ్ ఉంది. ఎక్స్‌పెక్టెడ్ దానికంటే చాలా ఎక్కువ కెపాసిటీ అయితే ఉంది. అది మాత్రం అర్థమైతుంది. మనకు చూస్తేనే అర్థమైతుంది ప్రాఫిట్స్ ఆల్రెడీ ఉన్నాయని జెప్పి. సో, ఎందుకు మరి పెంచడం ఎందుకు? ఈ రేంజ్‌లోనే ఉంచితే అయిపోద్ది గదా! అని అనిపిస్తుంది. మీరు చెప్పండి, పెరుగుతున్న ఈ చార్జెస్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ స్టేషన్ నుంచి లాస్ట్ స్టేషన్ వరకు మినిమం ఇప్పుడు 60 రూపీస్ ఉంది, 10 రూపీస్ పెరుగుతున్నది. ఇట్ విల్ ఇంపాక్ట్ రెగ్యులర్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇంపాక్ట్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే మెయిన్ వాళ్ళు నష్టాల్లో ఉన్నారు కాబట్టి దే హ్యావ్ గోయింగ్ ఫర్ ద రైజ్ ఇన్ ద ప్రైస్. దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ ఫ్రమ్ ఎల్ఎన్టీ మెట్రో. ఇప్పుడు బోగీలు పెంచే అవకాశం ఏమైనా ఉందంటారా? బోగీలు పెంచుతా No, I don't think they are going to increase the size of the train and bogies. పెంచలేరు ఎందుకంటే మినిమం లెంత్ ఎక్కువైపోతుంది. దే విల్ నాట్ కన్సిడర్.